ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లోనే కాక దేశ రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక కీ రోల్‌గా మారారని చెప్పుకోవచ్చు. దీంతో ఇప్పటికే పెద్ద ఎత్తున క్రేజ్ ఉన్న ఆయనకు ఆ క్రేజ్ అంతకు మించి పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే ఆయన డిప్యూటీ సీఎం కాకముందే 2 సినిమాలకు సైన్ చేసి ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ సినిమా షూటింగ్‌లో బిజీగా గడుపుతున్నారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పాల్గొంటున్నారు? పొలిటికల్ స్టార్ కన్నా ముందు పవర్ స్టార్ అంటేనే రాష్ట్రంలోనే కాదు దేశంలో ప్రజలకు దాదాపుగా అర్థమవుతుంది. చిరంజీవి తమ్ముడుగా ఒక మంచి నటుడిగా పవన్ కళ్యాణ్ తీసినవి కొన్ని సినిమాలైనా పెద్ద ఎత్తున ఫ్యాన్స్‌ను రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఆయన సంపాదించుకున్నారు. అయితే 'హరహర వీరమల్లు'తో పాటు 'ఓజీ' సినిమా షూటింగ్‌లు దాదాపు పూర్తయిన పరిస్థితి నెలకొంది. ఈ 2 ప్రముఖ చిత్రాలలో టాప్ చిత్రాలని చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు హీరోగా ఈ 2 చిత్రాల్లో కూడా నటిస్తున్నారు. అయితే 'ఓజీ' సినిమా షూటింగ్ గత 15-20 రోజుల మధ్యలో విజయవాడలో ప్రత్యేక సెట్ వేశారు. అందులో పవన్ కళ్యాణ్ షూటింగ్‌లో పాల్గొన్నారు. హీరో లేని సన్నివేశాలు హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో యూనిట్ చిత్రీకరించింది. అయితే తాజాగా పవన్ కళ్యాణ్‌కు సంబంధించి భారీ సెట్‌ను విజయవాడలో వేసి షూటింగ్ జరుపుతున్నట్లుగా సమాచారం అందుతుంది. అందులో పవన్ కళ్యాణ్ పాల్గొంటున్నారు. దీంతో షూటింగ్ శరవేగంగా జరిగితే మార్చి నెల చివరిలో ఈ సినిమా రిలీజ్ చేస్తారంటూ కూడా జోరుగా తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ తనయుడు అకిరానందన్ ఈ చిత్రంలో నటిస్తున్నాడని, చివరిగా ఉన్న సన్నివేశంలో అకిరానందన్ కనిపిస్తాడంటూ కూడా చర్చ జోరుగా సాగుతుంది. ఏదేమైనా ఒక పక్క రాజకీయాల్లో క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటూ తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ప్రధాన సమస్య ఎక్కడుంటే అక్కడికి వెళ్తూ డిప్యూటీ సీఎం తన హీరోగా సైతం ప్రొడ్యూసర్లు ఇబ్బంది పడకూడదు, నటులు ఇబ్బంది పడకూడదు అన్న ఆలోచనతో షూటింగ్లో సైతం పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడు అని అభిమానులు తెలుగు రాష్ట్రాలనే కాదు దేశవ్యాప్తంగా ఎదురు చూస్తూ ఉన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి అన్నీ కరెక్ట్‌గా జరిగితే 'ఓజీ'తో పాటు 'హరిహర వీరమల్లు' కూడా షూటింగ్‌లు పూర్తి చేసుకుని రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.